అధ్యక్ష, గవర్నర్ ఛాన్సలర్గా ఉండకూడదు అనే మాట బిల్లులో కానీ ప్రభుత్వ ఉద్దేశం కానీ ఇక్కడ లేదు అధ్యక్ష. వేరియస్ యూనివర్సిటీస్ రాష్ట్రంలో ఉంటే ఇది రెండింటికి సంబంధించి ఉంది అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ల నియామకం గవర్నర్ గారు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నది మేజర్ ప్రశ్న. గత అనుభవాలు చూస్తే అధ్యక్ష చాలా బాధాకరంగా ఉన్నాయి. ఇదేదో నిర్ణయం ఆషామాషిగా ఇతరత్ర ఆలోచనలతోనో రాజకీయంగా తీసుకున్న నిర్ణయం కాదు అధ్యక్ష. ఎనర్జీ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు గతంలో కాకతీయ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, అక్కడ వైస్ ఛాన్సలర్లు వ్యవహరించిన తీరు మీద సమీక్ష నిర్వహిస్తే చాలా బాధతోని, సంతోషంతో కాదు అధ్యక్ష, చాలా బాధతోని ఆ వైస్ ఛాన్సలర్లు ప్రవర్తించినటువంటి తీరు మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. వాళ్ళు సాయంత్రం రిటైర్ అయ్యేది ఉంటే వివరాలని అధ్యక్ష లెక్కల్ని రేపు విద్యాశాఖ మీద చర్చ కూడా ఉంది, విద్యా విధానం మీద చర్చ ఉంది, అవసరం ఒకటి అవన్నీ ఇస్తాం సభ్యులకు. సాయంత్రం దిగిపోయే టైంలో ఉదయం 300 మందిని అపాయింట్ చేసి పోయినారు అధ్యక్ష. పరిస్థితి ఏంటంటే యూనివర్సిటీలలో నిధులు తగ్గిపోయి రిటైర్డ్ ఉద్యోగస్తులు అక్కడ పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, రీసెర్చ్ స్తంభించిపోయిన పరిస్థితి. అటువంటి టైంలో వారు వైస్ ఛాన్సలర్ అంటే ఒకప్పుడు అధ్యక్ష మేము కూడా చదువుకున్నాం, చాలా గౌరవభావం, పాదాభివందనం చేసేంత గౌరవం ఉండేది వైస్ ఛాన్సలర్స్ అంటే. కానీ ఇంత దిగజారిపోయి ఆ ఉద్యోగాలు దానిలో కరప్షన్ చోటు చేసుకోవటం, ఒక యూనివర్సిటీలో 300 మంది, ఇంకో యూనివర్సిటీలో 370 మంది, ఈ విధంగా ఇష్టారీతిగా అపాయింట్ చేసి పోయినారు. దాని క్యాస్కేడింగ్ రిజల్ట్స్ ఏముంటాయి అధ్యక్ష? వాటన్నిటిని సమీక్షించిన తర్వాత నేను స్వయంగా వెళ్ళి గవర్నర్ గారిని కలిసి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయండి, మేము కొంత యూనివర్సిటీలను ఒక చక్కదిద్దే పరిస్థితులు ఆలోచన చేస్తూ ఉన్నాం, కాబట్టి దీన్ని మీరు సహకరించాలంటే వారు కూడా పెద్ద మనసుతో అంగీకరించిన తర్వాత వారి కన్సెంట్తోని ఈ నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉన్న దేవుని తీసేసి ఇంకేదో పెడుతున్నాం. అక్కడ దేవుళ్ళే ఉండుంటే బాధలేదు అధ్యక్ష, నియమించబడ్డ వాళ్ళు దేవుళ్ళుగా ఉంటే తప్పకుండా అందరూ పూజిస్తారు. అట్లా లేకుండా వాళ్ళు ఇంకో రకంగా తయారైనారు కాబట్టి ప్రభుత్వానికి ఆలోచన వచ్చింది ఒకటి. రెండోది, గవర్నర్ అంటే గవర్నర్ ఈజ్ నోబడీ బట్ స్టేట్ క్యాబినెట్ అధ్యక్ష. గవర్నర్ గారు కూడా రాష్ట్ర క్యాబినెట్ ఏది చెప్తే దాన్ని ఆమోదిస్తారు తప్ప వారి ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అంటాం. ఏ జీవో ఇష్యూ చేసినా, ఏ ఉత్తర్వు చేసినా గవర్నర్ అంటే గవర్నర్ వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరుగా ఉండదు అధ్యక్ష. భారతదేశ స్థాయికి పోయినప్పుడు, నేషనల్ లెవెల్కి పోయినప్పుడు ప్రెసిడెంట్ యాక్ట్స్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్, గవర్నర్ యాక్ట్స్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ది స్టేట్ క్యాబినెట్. ఈ రెండు వేరు కాదు. మేము చేసే ప్రయత్నం వల్ల నియమించే వ్యక్తులు అధ్యక్ష, నేను మొన్న కూడా ఒక సందర్భంలో చెప్పినా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ సభ్యులు చిన్నారెడ్డి గారు కూడా యూనివర్సిటీ నుంచి వచ్చిన వారు, వారు పిహెచ్డీ చేసిన వారు, విద్యార్థికులు కాబట్టి మేము ఏ దురుద్దేశం దీంట్లో లేదండి. దీంట్లో ఉన్నదల్లా ఒక్కరే ఛాన్సలర్గా అన్ని యూనివర్సిటీలకు ఉండన్నా లేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష పర్సనల్ కలిసి, ఇక్కడ ఏదో మేము రాజకీయ వ్యక్తులను పెడదామనో ఇంకోలం పెడదామనే ఉద్దేశం మాకు లేదు. డెఫినెట్గా మనం కొత్త రాష్ట్రం ఏర్పడ్డాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ సభ్యులకు ఇంకొక మాట కూడా మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించుకోవాల్సిన విషయం. ఏ విధానం అన్నా కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావాలని ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపడ్డ వాళ్ళము. ఆంధ్రప్రదేశ్ యాక్ట్స్, ఆంధ్రప్రదేశ్ చట్టాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క రూల్స్ అన్నీ కూడా అయితే మనం అడాప్ట్ చేసుకోవాలా, లేకపోతే వాటిని మాడిఫై చేసుకోవాలి అధ్యక్ష. ప్రతి విషయంలో, ఒక విద్యా విషయంలోనే కాదు, అది పరిపాలన సౌలభ్యమైన విషయం కావచ్చు, మన అసెంబ్లీ రూల్స్ కావచ్చు, సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ కావచ్చు, వ్యవసాయ విధానం కావచ్చు, పారిశ్రామిక విధానం కావచ్చు, మన ఇరిగేషన్ విధానం కావచ్చు, ప్రతిదాన్ని ఇంతకుముందు ఉన్న చట్టాల రూపకల్పన అంతా కూడా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రిలవెంట్ టు ఆంధ్రప్రదేశ్ జరిగింది. మనం ఈరోజు ప్రత్యేక రాష్ట్రం అయినాం కాబట్టి తప్పకుండా తెలంగాణ కాంటెక్స్ట్లో, తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక చట్టాలు తప్పకుండా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఆ యూనివర్సిటీలను పటిష్టపరచడానికి హైకోర్టు సీజే గారు నేను అడిగిన అధ్యక్ష, దయచేసి కొంతమంది హైకోర్టు జడ్జీలు మాకు ఇవ్వండి సార్, మేము వివిధ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ పెట్టుకుంటామని అడిగినాం. ఒక న్యాయమూర్తి గారు ఉన్నారు, వారిని కూడా అడిగిన నేను. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైనటువంటి నల్సార్ లా యూనివర్సిటీ ఉంది అధ్యక్ష, అది మొత్తం దేశానికి సంబంధించి మన తెలంగాణ కొన్ని సీట్లు ఉంటాయి రిజర్వేషన్, మనకు పెద్దగా లాభం ఉండదు వాస్తవానికి, 100% మన పిల్లలకు రావు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉండే విద్యా సంస్థ అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మనం అనేకమైన డబ్బులు ఇస్తాం అధ్యక్ష. వాళ్ళు కోరినప్పుడు ఈ మధ్య ఒక 2 కోట్ల రూపాయలు వాళ్ళకి నిధిని కూడా పెంచినాం. అంటే దానికి
హైకోర్టు సీజే గారే వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. కాబట్టి హైకోర్టు జడ్జిల లాంటి వాళ్ళు కావచ్చు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు మన దగ్గర. జస్టిస్ జీవన్ రెడ్డి గారు ఉన్నారు, జస్టిస్ బిఎస్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఖాద్రి గారు ఉన్నారు, మనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి అట్లాంటి గొప్ప వ్యక్తులను పెట్టుకొని చాలా గొప్పగా వాటిని తీసుకుపోదాం ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఆ దిశగా పోవాలనంటే తప్పకుండా మనం ఈ పద్ధతి పెట్టుకోవచ్చు. నేను ఇంకొక ఆఫర్ చేస్తా ఉన్నా అధ్యక్ష, దేశంలో దేశ స్థాయిలో కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు, మంచిని ఆశించి చేస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంలో కొన్ని పోస్టులు, ప్రత్యేకమైనటువంటి పోస్టులు నియమించవలసి వచ్చినప్పుడు అపోజిషన్ లీడర్ గారిని కూడా దాని కమిటీలో వేసినారు. వీఆర్ ఆల్సో రెడీ సార్. ఈ వైస్ ఛాన్సలర్ నియామకంలో అపోజిషన్ లీడర్ గారి స్థానం ఉండాలి, ఒక కమిటీ వేద్దాం, కమిటీలో అపోజిషన్ లీడర్ గారు ఉండాలంటే గవర్నమెంట్ ఈజ్ ఆఫరింగ్, వీఆర్ రెడీ. మాకేం దురుద్దేశం లేదు, మేము ఒక్కలమే చేయాలన్నటువంటి ఆ దుగ్ధ కూడా మాకు లేదు. కాబట్టి సహృదయంతో చేసేదాన్ని కూడా మేము వ్యతిరేకించడమే మా కార్యక్రమం అని కూడా వాళ్ళ విజ్ఞత అధ్యక్ష. విషయం అంతా నేను చెప్పినాను. ధన్యవాదాలు.